నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ, ఒక వ్యక్తికి పాజిటివ్. కార్యకర్తలకు అన్నలా ఉంటా వైఎస్ జగన్. మీ డ్రామాల్ని కట్టిపెట్టండి, పవన్ చిరంజీవికి కేఏ పాల్ చురకలు. చంద్రబాబుది రాజకీయం కాదు, బ్రోకరిజం. లక్ష్మీ పార్వతి. వల్లభనేని వంశీ అరెస్ట్, పోలీసుల గుప్పెట్లో గన్నవరం. ఓబీసీల కలను నిజం చేస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం బట్టి. మద్యం మాఫియా గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ ఆగ్రహం. 2027లో జమిలీ ఎన్నికలు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. హైదరాబాద్లో భారీ చోరీ, సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం, డైమండ్స్ దొంగతనం. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక, రాజ్యసభలో గందరగోళం. నాకు మరణ శిక్ష పడేలా ఉంది, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు. ఉచితాలిస్తే ప్రజలు పని చేయరు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. నైపుణ్య శిక్షణలో బహ్రెయిన్ కు సహకరిస్తాం, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. నియోజకవర్గానికో స్పెషాలిటీ ఆసుపత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వాషింగ్టన్ కు చేరుకున్న ప్రధాని మోదీ, స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దేవినేని అవినాష్. సైబర్ నేరగాళ్ల వలలో కర్నూలు విశ్రాంత కోర్టు ఉద్యోగి 53,54,000 స్వాహా. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు. భవిష్యత్ ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హోంగార్డులకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు, హరీష్ రావు. వర్గీకరణ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, మంత్రి దామోదర రాజనరసింహ. కేరళ కాలేజీలో సీనియర్ల పైశాచికత్వం, 5 స్టూడెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణకు త్వరలోని బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, మల్లు రవి.